నమస్తే, నేను గౌతమి. అక్కడ ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇక్కడ నలుగురు ఉద్యోగులు రోడ్డున పడతారు. వచ్చే 4 ఏళ్లు ఐటీ కంపెనీల్లో కోతలే కోతలు. అప్డేట్ కాకపోతే అంతే సంగతులు. 2020 నాటికి ఐటీ కంపెనీల్లో సగం ఖాళీలు. కొత్తగా తెరపైకి వీఆర్ఎస్ విధానం. బలపడిన రూపాయి, బజారున పడ్డ ఐటీ ఎంప్లాయీ. ఐటీ 1:4 జాబ్స్ వర్డ్. మ్యాగజైన్ స్టోరీకి స్వాగతం. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కలల ఉద్యోగం ఐటీ. 5 అంకెల జీతం, ఏడాదికేడాది ఇంక్రిమెంట్లు, వీకెండ్ పార్టీలు, వారానికి 5 రోజుల ఉద్యోగం. కానీ ట్రంప్ దెబ్బకు ఐటీ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారుతోంది. చిన్న చిన్న పొరపాట్లే ఉద్యోగులకు శాపం. పాత తప్పులు వెతుకుతున్న కంపెనీలు పింక్ స్లిప్ ఇచ్చేందుకు కొత్త సాకులు. బెట్టు చూపిన వారికి బెనిఫిట్స్లో కోత. ఓవైపు ట్రంప్, మరోవైపు ఆటోమేషన్ ఐటీ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. దేశీయంగా ఐటీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 ఏళ్ల పనితీరును మదింపు చేసి సంతృప్తికరంగా లేని 100 మంది మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించే పనిలో ప్రముఖ ఐటీ కంపెనీలు పడినట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యోగం మానొద్దు అన్న కంపెనీలే ఇప్పుడు కారణం కోసం వెతికే పనిలో పడ్డాయి. చిన్న చిన్న కారణాలను లేవనెత్తి ఉద్యోగులను పంపించే పనిలో పడ్డాయి ఐటీ కంపెనీలు. ఇంక్రిమెంట్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పింక్ స్లిప్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఐటీ ఉద్యోగుల మెడపై వేలాడుతున్న కత్తి. పొరపాట్లు దొరికితే ఉద్యోగి ఇంటికే. నాన్ టెక్నికల్ బ్యాచ్లో పెద్ద ఉద్యోగులే టార్గెట్. ఇంక్రిమెంట్లు కట్, వీకెండ్ పార్టీలు బంద్. మా ఉద్యోగాలు మాకే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత ఐటీ కంపెనీలనెత్తిన పిడుగు పడేలా చేసింది. అమెరికాలో అక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి రావడంతో ఖర్చులు పెరిగిపోయాయి. దాంతో వాటిని తగ్గించుకోవడానికి ఐటీ కంపెనీలు ఇలా తిప్పలు పడుతున్నాయి. ఉద్యోగుల నైపుణ్యానికి ఏడాదికి ఒకసారి ఇచ్చే స్కోరింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకే ఒక మోస్తరు స్కోరింగ్ వేసి సరిపెడుతున్నారంటే పరిస్థితి ఏ మేరకుందో ఇట్టే అర్థమవుతోంది. అంతంత మాత్రంగా ఉండే ఉద్యోగులను ఇంటికి పంపడానికి రకరకాల కారణాలు అన్వేషిస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఇండియాలో హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ అనేది ద బెస్ట్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే ప్రపంచంలో విద్యార్థులు రకరకాల దేశాల నుంచి వచ్చి ఇక్కడ కోర్సెస్ నేర్చుకుని అక్కడ వెళ్ళి జాబులు చేస్తున్నారు. సో దానికి కొంచెం వేరే దేశం వాళ్ళు భయపడుతున్నట్టుగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే వీళ్ళు మంచిగా పనిచేస్తారు, శాలరీ కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు, బాగా పనిచేస్తారు అన్నటువంటి అభిప్రాయం అందరికి కలిగింది. సో దానివల్ల ఏంటంటే అక్కడ లోకల్గా హైర్ చేసే ఎంప్లాయీస్ని చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి అంత శాలరీ ఇవ్వలేకపోతున్నారు. సో ఆ కారణం చేత ఇప్పుడు కొత్తగా అడుగు పెట్టే వాళ్ళని ఆప చేయడానికి, వీసా ఇవ్వకుండా వాళ్ళని కొంచెం ఆపేయడానికి ఇప్పుడు ట్రంప్ కానీ ఓబామాను చూడ వస్తుంది. ట్రంప్ ఇప్పుడు ఆయన ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఉన్నత స్థాయి ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్. కొత్తగా తెరపైకి వీఆర్ఎస్ విధానం. వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు బెనిఫిట్స్. వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. ప్రభుత్వ, కొన్ని ప్రైవేట్ సంస్థల్లో వినిపించే పదం ఇప్పుడు కొత్తగా ఐటీ కంపెనీల్లో మారుమోగుతోంది. ఉన్నత స్థాయి ఉద్యోగులను తొలగించేందుకు కొత్తగా కొన్ని ఐటీ కంపెనీలు ఈ వీఆర్ఎస్ను తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగాల్లో ఇన్నాళ్లుగా లేని వీఆర్ఎస్ విధానాన్ని కంపెనీలు తెరపైకి తెచ్చాయి. ఉన్నత స్థాయిలోని ఉద్యోగాల తొలగింపుకు ఈ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాము తొలగించకుండా వారంతటా వారే వెళ్లిపోయే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా సమాచారం. రీసెంట్గా కాగ్నిజెంట్ వాళ్ళు 6 months శాలరీ ఇచ్చి పంపేయడం అని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇంకా కొన్ని కంపెనీస్లో విప్రో, టీసీఎస్ 2 months ఇస్తే వాళ్ళకి ఏం సరిపోదు. 6 months ఇస్తే వాళ్ళకి సపోర్టింగ్గా నెక్స్ట్ జాబ్ వెతుకునే వారికి సపోర్టింగ్గా ఉంటుందని మేము మద్దతు తెలుపుతున్నాం. ఉద్యోగుల తొలగింపుకు 2 మార్గాలు: వాలంటరీ, ఇన్వాలంటరీ అట్రిషన్. వాలంటరీలో సకల సౌకర్యాలు. ఇన్వాలంటరీ అట్రిషన్, వాలంటరీ అట్రిషన్ ద్వారా ఉద్యోగులను దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మనసును అర్థం చేసుకుంటే వాలంటరీ అట్రిషన్ అని, బెట్టు చేసిన వారికి ఇన్వాలంటరీ అట్రిషన్గా 2 విభాగాలుగా విభజించాలని చూస్తోంది. తమంతా తాము వెళ్లిపోయే వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్తో పాటు ఇతర బెనిఫిట్స్ను ఉద్యోగులకు ఇవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒకవేళ బెట్టు చేసే వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా బయటకు పంపాలని కంపెనీ చూస్తున్నట్లుగా సమాచారం. లాభాలొచ్చినా నష్టాలొచ్చినా ఏది జరిగినా అది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులపైన ప్రభావం చూపుతోంది. లాభాలొస్తే కొందరే షేర్ చేసుకుంటూ ఉండగా, నష్టాలొస్తే మాత్రం అందరిపైన రుద్దుతున్నాయి కొన్ని ఐటీ కంపెనీలు.
నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. 50% పనితీరు బాగాలేని వివిధ స్థాయిల ఉద్యోగులను టార్గెట్గా చేసుకుని తొలగింపు తతంగం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీలో కీలకం కానీ వ్యాపారంతో సంబంధం లేని సాధారణ మేనేజర్లు, HR ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. మొదట పనితీరు బాగాలేదని పేర్కొంటూ ట్రాక్ షీట్ను చూపుతూ వారితో కంపెనీకి లాభాలు తగ్గాయని, లక్ష్యాలు సాధించడం కష్టంగా ఉందని మెలిక పెడుతున్నారట. పనితీరు సంతృప్తికరంగా లేదని చెబుతూ కంపెనీ పాలసీ ప్రకారం కొన్ని నెలల నోటీస్ ఇచ్చి మరీ మరో చోట ఉద్యోగం చూసుకోమంటున్నారని సమాచారం. ఈ జాబితాలో నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారని తెలుస్తోంది. యాక్చువల్గా 7 మెంబర్స్ ఫ్రమ్ కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ ఆ గ్రీవియన్స్ వలన ఇక్కడ లేబర్ కమిషనర్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక రిఫరెండం పెట్టడం జరిగింది. సో కాగ్నిజెంట్ మేనేజ్మెంట్ కూడా రావడం జరిగింది ఈ మీటింగ్లో. సో వాళ్ళు చెప్పడం ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద లే ఆఫ్స్, ఇట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద నాన్ ప్రాసెస్ అండ్ ద పర్ఫార్మెన్సెస్. సో దీనికి లే ఆఫ్స్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పినారు. అంటే 2 వారాల తర్వాత మళ్ళీ మేము ఇక్కడ కలవడం జరుగుతుంది. సో ఈ 7-8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు రీకన్సిడరేషన్ చేస్తామని 26కి వస్తామని చెప్పడం జరిగింది. ఇండియన్ IT ఉద్యోగుల ఇంక్రిమెంట్లపై అమెరికా ఎఫెక్ట్. IT కంపెనీల్లో ఏప్రిల్-మే నెలల్లో ఇంక్రిమెంట్స్ టైం. మే వచ్చినా కానరాని జీతాల పెంపు ప్రతిపాదనలు. గతంలో పనితీరు ఆధారంగా ఏటా 10 నుంచి 15% జీతాల పెంపు. సాధారణంగా IT కంపెనీల్లో ఏప్రిల్-మే నెలల్లో జీతాలు పెంపు ఉంటుంది. కానీ ఈసారి మే వచ్చినా ఇంక్రిమెంట్ల ఊసే ఎత్తటం లేదు. కొన్ని కంపెనీలు ఓ అడుగు ముందుకేసి ఈసారి పెంపు లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని కంపెనీలు అయితే ఇటీవల ఉద్యోగాల్లో చేరిన వారు, కొన్ని ర్యాంకుల వారికి జీతాలు పెంచమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరును బట్టి ఏటా 10 నుంచి 15% ఇంక్రిమెంట్లు ఇచ్చేవి గత ఏడాది నుంచి ఇది 10% దిగువకు పడిపోయింది. సీనియర్ మేనేజర్లకైతే గత ఏడాది చాలా కంపెనీలు రూపాయి కూడా జీతం పెంచలేదని తెలుస్తోంది. ఈసారి కింద స్థాయి సిబ్బందికి జీతాల పెంపు అనుమానంగా మారింది. కొన్ని కంపెనీలు అయితే ఉద్యోగులను వెళ్లగొట్టడానికి జీతాలు తగ్గించే మార్గాన్ని అవలంబిస్తున్నాయని సమాచారం. అయితే కంపెనీల్లోని కీలకంగా ఉంటూ నాణ్యమైన పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. రోబోట్ నడిపించాలన్నా సరే ఒక మనిషి అవసరమే ఉంటుంది, దాని టెక్నాలజీ అవసరమే ఉంటుంది. సో ఆటోమేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ దిస్ ఫ్యూచర్ ఇండస్ట్రీ. అయితే ఊహాగానాలు ఉంటాయి. యాక్చువల్లీ 1 కోట్ల మందికి జాబ్ వెళ్ళిపోతుందేమో అని చెప్పి అంటే అలాంటి భయం వాతావరణాన్ని అయితే సృష్టిస్తారు ఈ టైంలో. అట్లాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటంటే ఎంప్లాయీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీస్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. అయినప్పుడు కూడా ఒక ఎంప్లాయీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి వాళ్ళు స్టెప్ అయితే తీసుకుంటారో అలాంటి సమయంలో మనకి ప్రమాదం అంటే మన జాబ్ కోల్పోతాము అనేటువంటి భయం కానీ అట్లాంటి ఆందోళన మనం ఉండము ఇప్పుడు కూడా. సో డెఫినెట్లీ మనం స్కిల్స్ కంపెనీ ప్రొవైడ్ చేసి నేర్చుకోవాలి, బయట కూడా అవసరమైతే మనం కూడా బయట స్కిల్స్ నేర్చుకోవాలి. ఎప్పుడు అప్గ్రేడేషన్లో ఉంటేనే మంచిది IT ఇండస్ట్రీలో. లాభాలు తక్కువ, నిర్వహణ వ్యయం ఎక్కువ. పార్టీలు, విహారయాత్రలకు బ్రేక్. 3 నెలలుగా ఉద్యోగుల రిఫ్రెష్మెంట్ ప్రోగ్రామ్స్ బంద్. ఇంక్రిమెంట్స్కు లాభాలకు లింక్ పెడుతున్నాయి కొన్ని కంపెనీలు. లాభాలు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయం పెరగటం వంటివి సాకుగా చూపుతూ జీతాల పెంపుకు బ్రేక్ వేస్తున్నాయి. అంతేకాదు గతంలో IT కంపెనీలు ఏదో ఒక పేరుతో పార్టీలు ఏర్పాటు చేసేవి. కొన్ని కంపెనీలు ఏడాదికోసారి విహారయాత్ర ఏర్పాటు చేసి ఉద్యోగులకు రిఫ్రెష్మెంట్ కల్పించేవి. అయితే 3 నెలలుగా ఈ తరహా ఖర్చులను చేసిన IT కంపెనీలు ఒక్కటి కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఉద్యోగుల తొలగింపుపై లేబర్ కమిషన్కు ఫిర్యాదు. అనుభవం ఉన్న ఉద్యోగుల తొలగింపుపై ఆగ్రహం. కాగ్నిజెంట్ యాజమాన్యానికి లేబర్ కమిషనర్ నోటీసులు. ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో ఉద్యోగుల తొలగింపుపై ఫోరం ఫర్ IT ఎంప్లాయీస్ తెలంగాణ చాప్టర్ రంగారెడ్డి జోన్ జాయింట్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. లాభాలు పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారని, భారీ మొత్తంలో జీతాలు పొందుతున్న ఉద్యోగులను తప్పించి తక్కువ అనుభవం ఉన్న కొత్త ఉద్యోగులను తక్కువ జీతాలకు నియమించుకునేందుకే కంపెనీ ఇలాంటి చర్యలు చేపట్టిందని ఆరోపించింది. 5 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత స్కిల్ లేకుండా ఎట్లా తీసుకుంటాడండి? ఎన్నో ఫిల్టరేషన్స్ అయిన తర్వాతనే ఎంప్లాయీగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కంపెనీ కూడా అంతే. మేబీ కొన్ని చోట్ల 4 ఉండొచ్చు, కొన్ని చోట్ల 5 ఉండొచ్చు, కొన్ని చోట్ల 6 ఉండొచ్చు. కానీ అన్ని స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాతనే అతను తీసుకున్న తర్వాత ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనే పాయింట్ రాదండి. 1. 2, అన్ని ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తుందండి. వాళ్ళ ప్రాజెక్ట్స్కి కావాల్సిన విధంగా వాళ్ళని మౌల్డ్ చేసుకుంటుంది. అన్నీ మౌల్డ్ చేసుకొని వాళ్ళని రెడీ చేసుకొని కొన్ని ప్రాజెక్ట్స్ రన్ చేసి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేది పాయింటే రైస్ కాదు. ఈ ఫిర్యాదును స్వీకరించిన రంగారెడ్డి జోన్ జాయింట్ లేబర్ కమిషనర్ కాగ్నిజెంట్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఒకప్పుడు కాలేజ్ క్యాంపస్లకు వెళ్లి ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేవి కంపెనీలు.
ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాకముందే ఆఫర్ లెటర్స్ చేతిలో పడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియడం లేదు. ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలంటే ఎగిరి గంతేసేవారే ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. పనికిరాని వాళ్లపై వేటుకు ఇన్ఫోసిస్ రంగం సిద్ధం. మధ్య సీనియర్ స్థాయిల్లో వందల ఉద్వాసనలు. టెక్ మహీంద్రాలో ఇప్పటికే వందలాది పింక్ స్లిప్లు. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల కోతలకు రంగం సిద్ధం చేస్తోంది. అమెరికాలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగులకు కత్తెర వేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. అమెరికాలో 10,000 మంది స్థానికులను ఉద్యోగంలోకి తీసుకోబోతున్నట్టు ఇన్ఫోసిస్ మే 2న ప్రకటించింది. ఇందులో భాగంగా వ్యక్తిగత లక్ష్యాల సాధన, సంస్థ లక్ష్యాలు, ఇతర వ్యూహాత్మక అంశాల ఆధారంగా ఉద్యోగుల తొలగింపుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న వారిపైన వేటు పడొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్ మహీంద్రా ఇప్పటికే వందలాది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇవ్వడం ప్రారంభించింది. పనితీరు బాగాలేని వారిని ఏటా తొలగించడం జరుగుతూ ఉంటుందని, ఈ ఏడాది అదే జరగబోతోందని టెక్ మహీంద్రా స్పష్టం చేసింది. కానీ ఈసారి పరిస్థితి వేరని, ఉద్యోగాలు పోయే ఉద్యోగుల సంఖ్య వందల్లోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. దేనికంటే ఇదివరకు ఉన్న రిక్రూట్మెంట్స్ ఇప్పుడు లేవు. రిక్రూట్మెంట్స్ పోగా ఇప్పుడు తీసేయడం జరుగుతుంది, రిమూవల్స్ జరుగుతున్నాయి. సో ఆ రివల్యూషన్ మళ్ళీ వస్తుంది డెఫినెట్గా, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఈ తీసేసే రిమూవల్స్ అనేది ఒక పద్ధతి ప్రకారంగా జరగట్లేదు. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని ఎలా తొందరగా వదిలించుకోవాలని చెప్పి చూస్తున్నారు. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంది. కొంతమందికి 9 నెలల జీతం కాంపెన్సేషన్ ఇస్తున్నారు, కొంతమందికి నెల రోజుల జీతం కాంపెన్సేషన్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కాంపెన్సేషన్, అది అబ్సల్యూట్లీ రాంగ్. వచ్చే 3-4 ఏళ్లు ఐటీ కంపెనీల్లో కోతలే. అప్డేట్ కాకపోతే అంతే సంగతులు. 2020 నాటికి ఐటీ కంపెనీల్లో సగం ఖాళీలు. భారత్ సహా అంతటా ఇదే తీరు. మరో 3-4 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఉద్యోగాలు గల్లంతవుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో సగం ఉద్యోగులు కనుమరుగవుతారని వెల్లడించింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు 2020 నాటికి గల్లంతయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఉద్యోగులు తమ కొలువులను కాపాడుకుంటూ కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. మూస పద్ధతిని అవలంబిస్తే ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా ఉద్యోగం ఊడక తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గతంలో ఒక ఉద్యోగం పోతే 2 కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండేవి. దీంతో ఒక చోట పోయినా మరో చోట ఐటీ ఇంజనీర్లు జాబ్ కోసం వెతుక్కునేవారు. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండదని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఐటీ సెక్టర్లో ఇప్పుడు చూడండి, మనం మొబైల్ తీసుకుంటాం, ఎవ్రీ టైం అది అప్గ్రేడ్ అవుతుంది, మనం మార్చేస్తాం. అట్లనే ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి వాళ్ళ స్కిల్స్ని. అప్గ్రేడ్ చేసుకోలేకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినా కొత్త టెక్నాలజీస్ యూజ్ చేస్తుంటారు. సో ఆ కొత్త టెక్నాలజీస్కి ఎంప్లాయీస్ అప్గ్రేడ్ కాలేదనుకోండి, ఖచ్చితంగా దే విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ అన్నట్టు ఎట్లాగో దాంట్లో వచ్చేస్తారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉండవు, బెంచ్ పైన వచ్చేస్తారు. బెంచ్ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు ఫస్ట్ హిట్ అయ్యేది బెంచ్ పైన ఉన్న వాళ్ళే. రాబోయే 3-4 ఏళ్లలో 1 కోటి ఐటీ ఉద్యోగాలు హాంఫట్. 4 ఏళ్లలో 30 నుంచి 50 లక్షల కొలువులకు మాత్రమే అవకాశం. ఉద్యోగుల ప్రస్తుత నైపుణ్యాలు సరిపోవని తేల్చేస్తున్న కంపెనీలు. ప్రపంచ ఆర్థిక వేదిక, ఇతర ప్రముఖ సంస్థల అంచనా మేరకు మరో 3 నుంచి 4 ఏళ్లలో ప్రపంచంలో 1 కోటి ఉద్యోగాలు పోతాయని లెక్కలు చెబుతున్నాయి. ఇటీవలి పరిస్థితుల ప్రకారమైతే వీటి స్థానంలో 2 కోట్ల కొలువులు అందుబాటులో ఉండాలి. కానీ ఇకపై అలా ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం 30 నుంచి 50 లక్షల కొలువులే వస్తాయని వరల్డ్ ఎకానమీ ఫోరం చెబుతోంది. దీంతో దాదాపు 50 లక్షల మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా ఇప్పుడు ఉన్న స్కిల్స్ ఇకపై పనికిరావని కూడా స్పష్టం చేసింది. ఇప్పుడున్న స్కిల్స్ తో పాటు తాము ఎంచుకున్న రంగంలో కొత్త పోకడలను తెలుసుకుంటూ కొత్త స్కిల్స్ ను నేర్చుకోకుంటే ఇప్పుడు ఎలాగో ఒకలాగా నడిచిపోయినా 1-2 ఏళ్లలో ఇబ్బందులు మొదలవుతాయని వివరిస్తున్నారు. 5 మంది 10 మంది పర్ఫార్మెన్స్ బాగలేకపోతే బాగానే ఉంటుంది, కానీ ఒకేసారి 1000 మంది మీద పర్ఫార్మెన్స్ బాగానే తీయడం వల్ల కారణం అయితే కాదు అది. ఇది ఒక కంపెనీ యొక్క ఎంప్లాయర్ యొక్క ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసమే ఈ విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. సో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ
అవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి. వాళ్ళకి ఇంకొక జాబ్ వచ్చే లోపల కంటిన్యూ అవ్వాలి. తర్వాత వాళ్ళకి మినిమం 2-3 months శాలరీ ఇచ్చి పంపిస్తున్నారు. అది కాకుండా మినిమం 6 months ఎవరేజ్ శాలరీ ఇచ్చి పంపించాలి. అది అప్పుడు వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది. పింక్ స్లిప్స్ తప్పించుకునేందుకు ఉద్యోగుల పాట్లు. 5 ఏళ్లలో అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ కు కూడా మంగళం. కంప్యూటర్, ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ కే ఉద్యోగాలు. ప్రస్తుతం ఉన్న కొలువును కాపాడుకోవడానికి పింక్ స్లిప్ల బారిన పడకుండా ఉండేందుకు ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2020కి అడాప్టివ్ థింకింగ్, డేటా ఇంటెలిజెన్స్, సంక్లిష్ట సమస్యల పరిష్కార నైపుణ్యం వంటి రకరకాల నైపుణ్యాలు ఉంటేనే ఏ రంగంలో అయినా నెగ్గుకు రాగలమన్న భావనలో ఐటీ ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. అప్డేట్ కాకపోతే ఉద్యోగం అవుట్ ఆఫ్ ఆర్డర్ కావడం ఖాయమన్న భావనలో ఉన్నారు. మరో 3 నుంచి 5 ఏళ్లలో ప్రతి రంగంలోనూ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్, ఇతర ఆఫీస్ ఉద్యోగాలు పోతాయి. కేవలం కంప్యూటర్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సంబంధిత రంగాల్లోనే కొత్త జాబ్స్ ఎక్కువగా ఉంటాయని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా. ఈ జాబ్స్ కూడా అత్యంత ప్రతిభ ఉన్న వారికే లభించే అవకాశం ఉంటుందని తెలిపింది. మా ఉద్యోగం మాకే అన్న ట్రంప్ నినాదం ఆయన్ని అధ్యక్షుడిగా అయ్యేందుకు ఎంతవరకు సాయం చేసిందో లేదో కానీ ఇప్పుడు ఆ నినాదమే అమెరికాలోని విదేశీ ఐటీ ఉద్యోగుల పాలిట పెనుశాపంగా మారింది. భారతీయ ఐటీపై వీసాల ఎఫెక్ట్. ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీల్లో కోతల జాతర. భారీగా ఉద్యోగాలు కోల్పోనున్న ఐటీ ఇంజనీర్స్. ట్రంప్ వీసాల దెబ్బతో ఐటీ పరిశ్రమ వృద్ధి రేటు మందగించడంతో పాటు కొత్త టెక్నాలజీలు భారత ఐటీ కంపెనీలపై బాగా ఎఫెక్ట్ చూపుతున్నాయి. కాగ్నిజెంట్ 30,000 మందిని, ఎల్ఎన్టీలో 14,000 మందిని, క్యాప్ జెమిని 9,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐబీఎం కూడా భారత్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవే కాదు, దేశీ దిగ్గజ ఇన్ఫోసిస్ కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. విప్రో అయితే దాదాపు 10% వరకు ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడినట్లు ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏడాది పాటైనా బెంచ్ మీద ఉన్న ఉద్యోగులకు ఐటీ కంపెనీలు జీతాలు చెల్లించేవి. ఇప్పుడు నెల జీతం ఇచ్చినా గ్రేటేనని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. యుఎస్లో ఒక్క ఉద్యోగానికి ఇక్కడ 4 అవుట్. .com బుడగలాంటి పరిస్థితి పునరావృతం. ప్రస్తుతం ఐటీలో 2008, 2010 నాటి పరిస్థితి. అమెరికాలో ఒక ఉద్యోగాన్ని కల్పించేందుకు ఇక్కడ 4 తొలగించే పరిస్థితి ఉందని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ దెబ్బ, ఆటోమేషన్ సృష్టిస్తున్న సంక్షోభం ఐటీ ఉద్యోగులను ఆందోళన పరుస్తున్నాయని తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు 2008, 2010 నాటి పరిస్థితుల కంటే తీవ్రంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2000 నాటి .com పరిస్థితులు మళ్లీ పునరావృతం కానున్నాయా అన్న ప్రశ్నలు ఐటీ నిపుణులు లేవనెత్తుతున్నారు. చాలా పెద్ద దెబ్బ. లైక్ మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి జాబ్ వెతుకోవడం అనేది చాలా ప్రాబ్లం. వాళ్ళకి సెల్ఫ్ కానీ లైక్ జాబ్ దొరకడం చాలా కష్టం అని భావిస్తున్నాం. ఎగ్జాంపుల్, మన సీనియర్ కన్సల్టెంట్ లెవెల్ వచ్చేసి వాళ్ళకి 10 lakhs ఇస్తే కన్సల్టెంట్ జూనియర్ లెవెల్ వాళ్ళకి 2 lakhs ఇచ్చి తీసుకోవడం వాళ్ళ ప్లాన్. ఐటీపై బై అమెరికా, హైర్ అమెరికా నినాదం ఎఫెక్ట్. బోర్డర్ ట్యాక్స్ తో భారీగా పన్నుల మోత. 8% పడిపోయిన ఐటీ వృద్ధి. బై అమెరికా, హైర్ అమెరికా అన్న ట్రంప్ మాట వినకపోతే బోర్డర్ ట్యాక్స్ పేరుతో భారీ పన్నుల భారం పడనుందన్న భయంతో అమెరికా కంపెనీలు అవుట్సోర్సింగ్ తగ్గిస్తున్నాయి. దీంతో భారత కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గుతున్నాయి. గతంలో ఏటా 10 నుంచి 15% చొప్పున దూసుకుపోయిన ప్రధాన ఐటీ కంపెనీల వ్యాపార వృద్ధి ఇప్పుడు 7-8% పరిమితమైంది. ఇప్పుడు నెల రోజులకు మించి భరించడం సాధ్యం కాలేని పరిస్థితి నెలకొంది. 5 అంకెల్లో జీతం, వారం వారం వీకెండ్ పార్టీలు, వారానికి 5 రోజులే పని, ఏటా 10 నుంచి 15% జీతం పెంపు, అదృష్టం కలిసొస్తే H1B వీసాపై అమెరికా వెళ్లే ఛాన్స్, పెళ్లిళ్ల మార్కెట్లోనూ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇవన్నీ గతం. ఇప్పుడు ఏ రోజు ఉద్యోగం ఊడుతుందోననే భయం. ఇది ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల దుస్థితి. దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో ఐటీ కూడా ఒకటి. ఐటీ రంగంలో 37 లక్షల మందికి పైగా జాబ్స్ చేస్తున్నట్లు అంచనా. నిన్న మొన్నటి దాకా ఆకాశంలో విహరించిన ఐటీ రంగం ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ఒకవైపు పశ్చిమ దేశాల్లో ఆర్థిక మందగమనం, ఇంకోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో హైయర్ లోకల్ విధానాలు, మరోవైపు వేగంగా పెరుగుతున్న ఆటోమేషన్తో భారతీయ ఐటీ నిపుణుల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. బోర్లా పడుతున్న ఐటీ బ్యాక్ ఆఫీస్. ఏడాదికి $100 బిలియన్ ఐటీ వ్యాపారం.
2 దశాబ్దాలుగా 20% పైగా లాభాలు. మిడిల్ క్లాస్ ప్రజల డాలర్ డ్రీమ్స్ సాకారం. ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సేవల బ్యాక్ ఆఫీస్గా పనిచేస్తున్న భారత ఐటీ పరిశ్రమకు ఇప్పుడు కష్టాలు ఆరంభమైనట్లు కనిపిస్తోంది. ఏడాదికి $100 బిలియన్ భారత సాఫ్ట్వేర్ ఎగుమతుల వాణిజ్యం జరిగేది. ఇందులో 60% పైగా ఆదాయాన్ని ఉత్తర అమెరికా ఖండం మార్కెట్ నుంచే ఆర్జిస్తోంది. మరో 20% ఆదాయం యూరప్ నుంచి, మిగతా మొత్తం ఇతర దేశాల నుంచి వస్తుంది. మొత్తంగా 2 దశాబ్దాలుగా భారతీయ ఐటీ పరిశ్రమ 20% పైగా లాభాలతో దూసుకెళుతోంది. ఇది దేశంలో ఐటీ విద్యకు విపరీతమైన డిమాండ్ పెంచింది. మధ్యతరగతి వర్గం డాలర్ డ్రీమ్స్ సాకారం కావడానికి అవకాశాలను అందించింది. దీంతో ఇతరత్రా రంగాల కన్నా ఐటీ రంగానికి విద్యలో డిమాండ్ పెరిగింది. ఐటీ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు సాధించడమూ పెద్ద కష్టం కాలేదు. పశ్చిమ దేశాల్లో ఆర్థికాభివృద్ధి మందగమనం. రూపాయి బలపడటంతో తగ్గిన ఐటీ వృద్ధి. ఐటీలో కోతలపై ముందుగానే హెచ్చరించిన అసోచామ్. పశ్చిమ దేశాల్లో ఆర్థికాభివృద్ధి మందగమనంతో అమెరికా సహా చాలా దేశాల్లో ఐటీ కాంట్రాక్టుల వ్యయానికి కోత పెడుతున్నాయి. దీనికి తోడు రూపాయి బలపడుతోంది. ఫలితంగా భారత ఐటీ పరిశ్రమల వృద్ధి తగ్గుముఖం పడుతోంది. లాభాలు పడిపోతున్నాయి. ఫలితంగా భారత ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితిలోకి వెళతాయని అసోచామ్ ఏప్రిల్ నెలలోనే హెచ్చరించింది. కొన్ని సంస్థల్లో వృద్ధి రేటు మైనస్సుల్లోకి కూడా వెళుతోంది. భారత ఐటీ పరిశ్రమ వృద్ధి ఊహించిన దానికన్నా తగ్గిన నేపథ్యంలో ఉద్యోగుల ఉద్వాసనలు ఊపందుకున్నాయి. మెయిన్గా ప్రాజెక్ట్స్ లేవనడం అదొక పెద్ద అనివార్యం. లైక్ కొంచెం ట్రంప్ ఎఫెక్ట్ వల్ల అది కూడా ఉంది, కొంచెం దాదాపు లైక్ 40%. ఇంకొకటి ఇంత బల్క్ మొన్న ఏదైతే రీసెంట్గా మనకి అమెజాన్ అనేది, గూగుల్ అనేది పెద్ద పెద్ద సంస్థ ఐటీ హబ్గా చేద్దాం అనేది ఓపెన్లో ఈ రీసెంట్గా పెద్ద ఒకటేసారి కాగ్నిజెంట్లో 4000, విప్రోలో 600 to 2000 అయితే సీనియర్ లెవెల్, సీనియర్ మేనేజర్ టు సీనియర్ వీపీస్ దాకా టార్గెట్ చేయడం జరిగింది. లైక్ 10 years నుంచి 16 వాళ్ళని తీసేద్దాం, తక్కువ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం అని వాళ్ళ ప్లాన్. ఐటీ రంగంపై ఆటోమేషన్ ప్రభావం. మానవ శ్రమకు పోటీగా వచ్చిన యాంత్రీకరణ. 50 నుంచి 60% ఉద్యోగులను కొనసాగించడం ఐటీకి సవాల్. డిజిటల్ సాంకేతికతల్లో ఆటోమేషన్ విప్లవం కూడా ఐటీ రంగం రూపురేఖలను మార్చేస్తోంది. బిజినెస్ ఎనలిటిక్స్, క్లౌడ్, మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణతో ఐటీ పరిశ్రమ మరో భారీ పరిణామం మలుపులో ఉంది. ఐటీ సర్వీసెస్ సంస్థలు ఈ కొత్త సాంకేతికతలకు, కొత్త రకాల డిమాండ్లకు అనుగుణంగా మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మానవ శ్రమకు పోటీగా వచ్చిన యాంత్రీకరణ పరిశ్రమల్లో కార్మికుల ఉద్యోగాలకు ఎసరు పెట్టినట్లే ఇప్పుడు ఐటీ రంగంలో ఆటోమేషన్ ఆ రంగ ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చే పనిలో పడినట్లుంది. సాంకేతికతల్లో గణనీయమైన మార్పు వల్ల 50 నుంచి 60% మంది ఉద్యోగులను కొనసాగించడం ఐటీ పరిశ్రమలకు పెద్ద సవాలవుతుందని జోస్యం చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో మనుషుల స్థానంలో మెషిన్ల నియామకం ప్రముఖంగా కనిపిస్తోంది. మొన్న అమెరికా, నిన్న సింగపూర్, నేడు యూకే, ఆస్ట్రేలియా వీసాల జారీలో ఇండియన్స్కు విదేశాలు జలకిస్తున్నాయి. వీసా జారీలో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అమెరికాను మిగతా దేశాలు ఫాలో అవుతున్నట్లున్నాయి. దేశీయ ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను బ్లాక్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం బాటలో సింగపూర్ నడుస్తోంది. సింగపూర్లో వర్క్ చేసేందుకు ఐటీ నిపుణులు పొందే వీసాలను సింగపూర్లో భారీగా తగ్గిస్తున్నట్లు తెలిసింది. వాణిజ్యపరమైన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద సమీక్షను పక్కన పెడుతోంది. ప్రతిభావంతులైన స్థానికులను భారత కంపెనీలు నియమించుకోవాలంటూ అమెరికా మాదిరి ఆదేశాలు జారీ చేస్తోంది. తమ దేశంలో పనిచేసే భారత ఐటీ కంపెనీలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సింగపూర్ ఒత్తిడి చేస్తోంది. దీనికోసం భారత ఐటీ నిపుణులకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. సింగపూర్లోని భారత కంపెనీల్లో పనిచేసే భారత ఐటీ నిపుణుల సంఖ్య ప్రస్తుతం 10,000కు దిగువకు పడిపోయిందని నాస్కామ్ అంచనా. సర్వీస్ ట్రేడ్ నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. స్థానికులకు తొలి ఛాన్స్ ఇవ్వాలంటూ కఠినతరమైన నిబంధనలు రావడమే ఇందుకు కారణమని ఐటీ సంస్థల ప్రతినిధులంటున్నారు.
విదేశీ నిపుణులకు అనుమతి కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేశం సింగపూరే. అమెరికాకు తోడుగా యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాలు విధిస్తున్న కఠిన వీసా నిబంధనలు ఐటీ కంపెనీలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. వీటిని అధిగమించడానికి ఏం చెయ్యాలో కంపెనీలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. డాలర్స్ డ్రీమ్ చెదురుతోంది. ఏదో ఒక ఐటీ కోర్స్ చేస్తే చాలు అమెరికాలో ఐటీ ఉద్యోగం సొంతమవుతుందనే ఆశ దూరమవుతోంది. సుమారు 2 దశాబ్దాలుగా ఐటీ కోర్సులకు కేరఫ్గా నిలిచిన ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఇంజనీరింగ్ అయిపోగానే ఎక్కువ మంది వాలిపోయేది అమీర్పేటలోనే. కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడికి వస్తుంటారు. దీంతో అమీర్పేట ప్రాంతం ఐటీ శిక్షణా సంస్థలకు, వారికి నీడనిచ్చే హాస్టల్స్కు ప్రధాన కేంద్రంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆచీతూచి విద్యార్థులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా నిత్యం ఐటీ కోర్సులు నేర్చుకునేందుకు వచ్చే విద్యార్థులతో కిటకిటలాడే శిక్షణా సంస్థల్లో ఇప్పుడు ఆ సందడి తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో అత్యున్నత స్థాయి నిపుణులకే ఐటీ ఉద్యోగాలు అన్న మాట ఇక్కడి కోచింగ్ సెంటర్లపై ప్రభావం చూపుతోంది. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, ఏదో ఒక ఐటీ కోర్సు చేసి ఉద్యోగం సంపాదించొచ్చు అనే ఆలోచనతో ఉన్నవారంతా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. కేవలం ఐటీలో డిగ్రీలు, పీజీలు చేసిన వారు మాత్రమే కోచింగ్ తీసుకునేందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ అనేది ప్రస్తుతానికి ఉన్న ఐటీ ఇమేజ్ ఏదైతే హైదరాబాద్ ఉందో దాని మీద బాగా ప్రభావం చూపుతుందని మేము భావిస్తున్నాము. ఈ లేఆఫ్స్ ఏదైతే జరిగిందో ఇది వందల సంఖ్యలో కాకుండా ఇది వేల సంఖ్యలో చేయడం జరిగింది. ఇది చాలా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఎందుకంటే కార్పొరేట్ ఇంతమంది లేఆఫ్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుందని అంటే కంపెనీ జాయిన్ అయితే మాకు కూడా ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అనేది పెద్ద డ్రాబ్యాక్. అమెరికా లక్ష్యంగా అమీర్పేటలో వెలిసిన కోచింగ్ సెంటర్లపైన ట్రంప్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జావా, .NET, ఒరాకిల్, టెస్టింగ్ టూల్స్, శాప్ వంటి కోర్సుల్లో శిక్షణ తీసుకునేందుకు వందలాది మంది ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 10లకు పడిపోయింది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కోచింగ్ సెంటర్లను నిర్వహించడం చాలా భారమవుతుందని నిర్వాహకుల అభిప్రాయం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.